హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉన్న రవ్వ ఉప్మా చేసుకున్నానండి. ఇది చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసము ఒక కడాయి హీట్ చేసుకున్నాను. ఇందులోకి ఆయిల్, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. ఊరద్ దాల్, మూంగ్ కి దాల్, క్యాషూ నట్స్ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ కర్రీ లీవ్స్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ రెండు యాడ్ చేసుకున్నాను. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు అల్లం వేసుకున్నాను. అల్లం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఉప్మాలో. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలా. సాఫ్ట్ అయిన తర్వాత టొమాటో, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. టొమాటోస్ మగ్గే వరకు ఫ్రై చేసుకొని సాల్ట్ వేసుకున్నాను. ఇంకా బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కప్ రవ్వ తీసుకున్నాను. 1 గ్లాస్ రవ్వ, దానికి 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా లిడ్ పెట్టేయాలండి. ఇంకా ఒక పొంగు వచ్చినాక రవ్వ యాడ్ చేసుకోవాలా. చిన్నగా కలుపుకుంటా రవ్వ యాడ్ చేసుకోవాలా, లేదంటే ఉండలుగా ఉండిపోతుంది. కలుపుతానే ఉండాలా. రవ్వ వేసిన తర్వాత స్టాప్ చేయకుండా కలపాలా. ఇంకా ఇందులో ఉండే వాటర్ కొద్దిగా తగ్గినాక ఒక లిడ్ పెట్టేయాల. మళ్ళీ దమ్కి వదిలేయాలండి ఒక 6-7 మినిట్స్ అట్లా. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న రవ్వ ఉప్మా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.